హే గైస్, వెల్కమ్ టు గూగుల్ ఎడ్ సిరీస్ క్లాస్ 4 కి. సో చాలా లేట్ అయిపోయింది వీడియోస్ చేయడానికి. ఆల్మోస్ట్ 2 వీక్స్ గ్యాప్ తీసుకున్నాను. సో కొంచెం వర్క్ ఉండి నేను చెప్పాను కదా 10 lakhs ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పేసి, దానివల్ల కొంచెం లేట్ అయింది అనమాట. క్లాస్ 4 వీడియోలో మీకు గూగుల్ యాడ్స్ ఎక్స్టెన్షన్స్ గురించి చూపిస్తాను. అంటే గూగుల్ యాడ్స్ లో మీకు అసెట్స్ ఉంటాయి అనమాట. గూగుల్ యాడ్స్ అసెట్స్ లైక్ సైట్ లింక్స్, ప్రైజెస్, కాల్ అవుట్స్ ఆప్షన్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో నేను మీకు క్లాస్ 3లో చెప్పాను కదా, ఇవి దీనికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేస్తానని చెప్పేసి. సో ఈ క్లాస్ 4లో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో నేను ప్రొవైడ్ చేసే కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్స్ అకౌంట్లోకి వచ్చేస్తే గైస్, సో మీరు ఇక్కడ గూగుల్ యాడ్స్ అకౌంట్లోకి వచ్చేస్తే, సో దీనిలోకి వచ్చేసిన తర్వాత గైస్ మీకు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సైట్ లింక్స్. సో ఈ సైట్ లింక్స్ గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీకు ఇక్కడ ఆల్రెడీ ఏఐ ద్వారా హెడ్లైన్స్, డిస్క్రిప్షన్, మీరు లాస్ట్ వీడియో చూసుండే ఏఐ ద్వారా హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ ఆల్రెడీ ఆటోమేటిక్గా తీసుకునేలాగా మనం వెబ్సైట్ నుంచి చేసాం కదా. సో ఇప్పుడు అలానే సైట్ లింక్స్ కూడా తీసేసుకుంది, అయినా కానీ మీకు నేను చూపిస్తాను. సో మీరు ఇక్కడ కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఉంది కదా, అసలు ఆటోమేటిక్గా తీసేసుకుంది. నేను ఒకసారి ఇప్పుడు ఎడిట్ క్లిక్ చేసి చూపిస్తాను. సో ఈ సైట్ లింక్స్ అసలు ఎలా కనపడతాయి బ్రో యాడ్లో అని అడిగితే, మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ప్రివ్యూలో, సో ఇది మన యాడ్ కింద ఇక్కడ కరిక్యులర్ యాక్టివిటీస్, సైట్ లింక్, టెక్స్ట్ అని చూపించేసి మీకు ఒక 2 ఆప్షన్స్ చూపిస్తుంది చూసారా. సో వీటిని సైట్ లింక్స్ అంటారు అనమాట. సో అవి ఎలా అంటే ఒక బటన్స్, లైక్ మీరు మీ వెబ్సైట్ లో, సపోజ్ ఇది రియల్ ఎస్టేట్ కాబట్టి మీ వెబ్సైట్ లో ఓపెన్ ప్లాట్స్ గురించి ఒక పేజ్ ఉంది, అలాగే రెడ్ శాండిల్ ఫార్మ్లాండ్స్ గురించి ఒక పేజ్ ఉంది అనుకోండి. సో ఓపెన్ ప్లాట్స్ గురించి సెర్చ్ చేసే వాళ్ళకి ఎలా అంటే, మీరు ఇక్కడ నేను చూపిస్తా చూడండి, ఇక్కడ కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఓపెన్ ప్లాట్స్, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అని టైప్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ దీనికి డిస్క్రిప్షన్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మాక్సిమం మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేసినా కూడా ఇక్కడ ఏం చూపించదు, అది ఓపెన్ చేసిన తర్వాత ఎలాగో డైరెక్ట్ పేజీకి వెళ్ళిపోతాడు కదా. సో కాబట్టి ఏంటంటే మీరు సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చూపిస్తున్నాను కాబట్టి ఓపెన్ ప్లాట్స్ అని టైప్ చేశాను. సో ఈ ఓపెన్ ప్లాట్స్ అనే ఈ బటన్ ఏదైతే చూపిస్తుందో ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఫైనల్ యూఆర్ఎల్, యూజర్ అనేవాడు ఎక్కడికి వెళ్ళాలి, యూజర్ అనేవాడు ఏ పేజ్కి వెళ్ళాలనేది మీరు ఇక్కడ పేజ్ లింక్ ఇక్కడ పేస్ట్ చేసేసారు అనుకోండి. అంటే లైక్ మీకు వెబ్సైట్ ఉంటుంది కదా, మీకు వెబ్సైట్ ఐడియా ఉంటే మనకి వెబ్సైట్ లో మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడండి, హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, ప్రాజెక్ట్స్ లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, కరిక్యులర్ యాక్టివిటీస్, కాంటాక్టర్స్. సో ఇలా మీకు సెపరేట్ పేజెస్ ఉంటాయి. మీకు ఇక్కడ నేను చెప్పినట్టు ప్రాజెక్ట్స్ లోకి వచ్చేస్తే ఓపెన్ ప్లాట్స్ అని ఒక పేజ్ అను, రెడ్ శాండిల్ ఫార్మ్లాండ్స్ అని ఒక పేజ్ ఉంది అనుకోండి. సో మీరు సపోజ్ ఈ ఎగ్జాంపుల్ కి అబౌట్ అస్ పేజ్ ఉంది, ఈ పేజే ఓపెన్ ప్లాట్స్ గురించి అనుకోండి. ఈ లింక్ ని కాపీ చేసి యాడ్ లోకి వెళ్ళి ఇక్కడ ఈ లింక్ ని పేస్ట్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ అనే బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ ఓపెన్ ప్లాట్ పేజ్ కి డైరెక్ట్ వెళ్ళిపోతాడు, ఓకేనా. అంటే మీకు యాడ్ పైన క్లిక్ చేసిన ఏంటంటే డైరెక్ట్ కాంటాక్టర్స్ పేజ్కి వెళ్తాడు మాక్సిమం. లేదంటే ఒక ప్రాజెక్ట్ గురించి యాడ్ రన్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ఒక పేజ్ ఉంటుంది కదా మీ వెబ్సైట్ లోనే, ఆ పేజ్కి వెళ్తాడు. అలా కాకుండా డైరెక్ట్ ఓపెన్ ప్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ లింక్ బటన్ ఇచ్చేస్తే ఓపెన్ ప్లాట్స్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాడు. సో మీరు ఇక్కడ కిందకు వచ్చి చూసుకుంటే గైస్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని మీకు ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనమాట. సపోజ్ April 1 నుంచి, సపోజ్ ఇవాళ April 3 కాబట్టి April 3 నుంచి April 10 వరకు మీరు ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్, ఈ సైట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూపించాలనుకుంటున్నారు. అంటే సపోజ్ ఈ యాడ్ అనేది ఏప్రిల్ మంత్ మొత్తం రన్ అవుతుంది అనుకోండి, కానీ మీరు మాత్రం ఈ 7 days మాత్రమే ఆ సైట్ లింక్స్ అనేది చూపించాలనుకుంటున్నారు. సో అప్పుడు మీరు స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకొని ఆల్ డేస్ మీకు ప్రతిరోజు అవి ఆ సైట్ లింక్స్ అక్కడే ఉండాలా, లేదంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటే చాలా, లేదంటే ఓన్లీ వీకెండ్స్ లో ఉండాలా, ఓకేనా. లేదంటే ఓన్లీ ఆ మంత్ మొత్తంలో మండేస్, అంటే మీరు ఇక్కడ ఏవైతే ఈ 7 days సెలెక్ట్ చేసుకున్నారో ఈ 7 days లో ఎన్ని మండేస్ ఉంటే అన్ని మండేస్ మాత్రమే, అంటే మండే మాత్రమే ఆ సైట్ లింక్స్ కనపడతాయి. మిగిలిన ట్యూస్డే, థర్స్డే, సో మిగిలిన డేస్ లో, మిగిలిన వీక్ డేస్ లో అసలు ఆ సైట్ లింక్స్ కనిపించవు. అంటే మీకు ఓన్లీ యాడ్ మాత్రమే కనిపిస్తుంది, ఇక్కడ పైన కనపడే యాడ్ మాత్రమే కనిపిస్తుంది, కింద బటన్స్ కనపడవు అనమాట, ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ హాలిడేస్ పెట్టుకుంటే మీరు ఇక్కడ టైం కూడా లిమిట్ చేసుకోవచ్చు గైస్. ఎగ్జాంపుల్ మీకు నేను చూపిస్తా చూడండి. సపోజ్ ఇక్కడ నేను 6 AM నుంచి 6 PM వరకు అనుకుంటున్నాను,
ఓకేనా. సో నేను మీకు చూపిస్తాను 1 minute గైస్. సో ఇక్కడ 6 PM మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎవరైతే మీ యాడ్ చూస్తారో వాళ్ళకి మాత్రమే ఈ సైట్ లింక్స్ చూపిస్తుంది. తర్వాత 6 తర్వాత మీ యాడ్ ఎవరికి కనిపించినా కూడా వాళ్ళకి సైట్ లింక్స్ కనపడవు, ఓన్లీ యాడ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా. సో ఇలా టైంతో కూడా మీరు వీటిని లైక్ షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. సో మీకు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సో కాల్అవుట్స్. సో కాల్అవుట్స్ ఆప్షన్ కూడా ఇది చాలా సింపుల్ థింగ్ అనమాట. ఎలాగంటే మీరు అర్జెన్సీ క్రియేట్ చేయడం కానీ లేదంటే మీరు ప్రొవైడ్ చేసే దాని గురించి లైక్ నేను చూపిస్తా చూడండి. సో కాల్అవుట్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్తో పాటు కంటిన్యూ అవుతాయి ఇవి. నేను మీకు చూపిస్తా, ప్రివ్యూ లోడ్ అవుతుంది కదా. సో ఇక్కడ కాల్అవుట్ టెక్స్ట్ ఉంది కదా, కాల్అవుట్ టెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ అని ఇస్తాను. ఓకేనా. సో మీకు మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ ఇక్కడ లైక్ ఎలా అంటే పిన్ పాయింట్స్ లాగా కీవర్డ్స్ లాగా ఇవ్వచ్చు, కానీ వాటి వల్ల మీకు యూజ్ ఉందా అంటే ఫ్రీగానే వస్తున్నాయి కాబట్టి మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఒకవేళ మీది క్లాతింగ్ బ్రాండ్ రిలేటెడ్ అనుకోండి, ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ అని యాడ్ చేశారనుకోండి, సో మీరు ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ అని యాడ్ చేశారనుకోండి, ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ అని చూపిస్తుంది. అంటే వాడు దాన్ని చూసి యాడ్ పైన క్లిక్ చేసి ఏదో ఒకటి కొంటాడు కదా. సో అలాగా మీరు అక్కడ ఇచ్చే టెక్స్ట్ అంటే మీరు ఇంకా మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ 4 ఇచ్చింది ఆటోమేటిక్గా, మీరు ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ కాల్అవుట్ టెక్స్ట్ యాడ్ చేసుకొని మీకు కావాల్సిన యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు ఇక్కడ ఏంటంటే అర్జెన్సీ క్రియేట్ చేసేది, లిమిటెడ్ స్లాట్స్ అని కానీ లేదంటే ఏదైనా వాల్యూ ప్రొవైడ్ చేసేది లైక్ ఫ్రీ షిప్పింగ్, సో 24/7 కస్టమర్ సర్వీస్ కానీ లేదంటే మనీ బ్యాక్ గ్యారంటీ కానీ. సో అలా మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 to 3 words లో మీరు అక్కడ కాల్అవుట్ టెక్స్ట్ కింద ఇచ్చేయచ్చు. ఓకేనా. సో ఇది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ దీనికి కూడా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లో మీరు ఆ కాల్అవుట్స్ ని ఏ టైంలో ఏ డేస్ చూపించాలి, ఏ టైమ్స్ లో చూపించాలి, ఏ వీక్ డేస్ లో చూపించాలి అనేది డీటెయిల్ గా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దాని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మోర్ అసెట్స్. సో మనకి ఇంకా ఇక్కడ కొన్ని అసెట్స్ ఉంటాయి గైస్, ఇక్కడ 7 types ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రమోషన్స్. సో దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రమోషన్స్ అన్నమాట. ప్రమోషన్స్ లో మీరు ఇక్కడ ప్రమోషన్ ఆప్షన్స్, సో ఇవన్నీ ఫ్రీనే గైస్, మీరు ఏ యాడ్ పెట్టినా కూడా ఈ ఆప్షన్స్ అన్ని మీకు కనిపిస్తాయి. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు యాడ్ పెద్దగా కనిపిస్తుంది. మీకు నేను చూపిస్తాను ఒకసారి. సో ఈ ఆప్షన్స్ అన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఒకవేళ వీటి వల్ల యూజ్ ఉంది అనుకుంటే కంపల్సరీ యూజ్ చేసుకోండి, ఎందుకంటే మీరు వాటి కోసం సెపరేట్గా అమౌంట్ పెట్టవసరం లేదు, మీకు యాడ్లోనే అవి ఇన్బిల్ట్ ఉంటాయి కాబట్టి. సో మీరు ఆప్షన్స్ అన్ని యాడ్ చేసుకుంటే మీ యాడ్ అనేది పెద్దగా కనిపిస్తుంది. అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో మీ యాడ్ అనేది పెద్దగా కనిపించినప్పుడు వాడికి స్క్రీన్ మొత్తం ఎవరైతే యూజర్ ఉన్నాడో యూజర్ మొబైల్లో చూస్తున్నప్పుడు స్క్రీన్ మొత్తం మీ యాడే కనిపిస్తుంది. అంటే సెకండ్ పర్సన్ యాడ్ కనిపించాలంటే కిందకి స్క్రోల్ చేయాలి. ఓకేనా. సో మీకు ల్యాప్టాప్ లో సిస్టమ్ లో అయినా కూడా సేమ్ పెద్దగానే కనిపిస్తుంది. సో మీరు ఏంటంటే ఈ ఆప్షన్స్ అన్ని మీకు యూటిలైజ్ చేసుకోండి, అలా వదిలేకండి. ఓకేనా. సో మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ప్రమోషన్స్ ఆప్షన్ ఏంటంటే ప్రమోషన్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ ప్రమోషన్ దేనికి పెడుతున్నాం, సపోజ్ సమ్మర్ కాబట్టి సమ్మర్ లో ఏదైనా సేల్ లైక్ మీ ప్రొడక్ట్స్ ఏమైనా అమ్ముతుంటే సో సమ్మర్ సేల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు అక్కడ చూపిస్తుంది, చూసారా, ట్యాగ్ వేసి మీ యాడ్ కింద అది ఎక్స్ట్రా చూపిస్తుంది. సో ఈ ట్యాగ్ మీరు ఎందుకు ఆఫర్ పెడుతున్నారు, ఆ సేల్ పెడుతున్నారు, ప్రమోషన్ ఎందుకు పెడుతున్నారు మీకు ఐడియా ఉంటది కదా. మాక్సిమం ఈ సమ్మర్ లో అందరూ సమ్మర్ సేలే పెడతాడు. సో ఈ తర్వాత ఇక్కడ కరెన్సీ వచ్చేసి ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మానిటరీ డిస్కౌంట్ అని ఉంది, నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ ఇంకా మీకు టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మానిటరీ డిస్కౌంట్ వచ్చేసి మీరు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు. సమ్మర్ సేల్ లో మీరు 200 ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏమైనా ప్రోడక్ట్ కొనాలంటే దానిలో 200, సపోజ్ 1000 రూపీస్ ప్రోడక్ట్ కొనాలంటే దానిపైన 200 ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దాన్ని సమ్మర్ సేల్ కింద 200 ఆఫర్ ఇస్తున్నారు. అంటే 800కి ఆ ప్రోడక్ట్ వస్తుంది. అలా కాకుండా మీకు ఇక్కడ పర్సంటేజ్ డిస్కౌంట్ ఉంటుంది. పర్సెంట్ ఎలా అంటే సో సపోజ్ ఆ ప్రోడక్ట్ మీద ఇంత అమౌంట్ అని కాదు, ఫిక్స్డ్ అమౌంట్ కాకుండా 20%, సపోజ్ 25% ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి ఆ ప్రోడక్ట్ మీద. సో ఇక్కడ 20% ఎంత పర్సెంటేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది అక్కడ ఇవ్వాలి. ఓకేనా. సో దాని తర్వాత మీకు ఇంకా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. అప్ టు మానిటరీ డిస్కౌంట్ అంటే 200 వరకు, అంటే 1 రూపీ నుంచి 200 వరకు ఎంతైనా ఆఫర్ రావచ్చు. అలాగే సేమ్ మీకు అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ అంటే 1% నుంచి 20% వరకు ఎంతైనా డిస్కౌంట్ రావచ్చు ఆ ప్రోడక్ట్ పైన కానీ సర్వీస్ పైన కానీ. ఓకేనా. సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మీకు ఐటమ్ నేమ్, ఇక్కడ ఐటమ్ నేమ్ ఇచ్చేయాలన్నమాట. సపోజ్ ఓపెన్ ప్లాట్స్ అనుకోండి, ఓపెన్ ప్లాట్స్ అని టైప్ చేసేసాం అనుకోండి.
సో ఓపెన్ ప్లాట్స్ అని ఇచ్చేసాం. మీకు ఇక్కడ ఆఫర్ పక్కన నేమ్ కోడ్ చూపిస్తుంది చూసారా. సో ఆ నేమ్ మీకు నేమ్ కోడ్ చూపిస్తుంది, దాని కింద ఫైనల్ URL. అసలు ఈ బటన్ పైన క్లిక్ చేస్తే ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి, యూజర్ అనేవాడు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి, లైక్ సేమ్ మీరు ఏదైతే నార్మల్ గా వెబ్సైట్ లింక్స్ ఇస్తారో ల్యాండింగ్ పేజ్ కానీ, సో మీకు ఐడియా ఉంటే నేను చెప్పాను కదా, సపోజ్ ఇదే అనుకోండి, నేను ప్రొవైడ్ చేసే ఆఫర్ ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో ఈ లింక్ ని కాపీ చేసుకుంటాను, ఈ లింక్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఆ బటన్ పైన ఇక్కడ సమ్మర్ సేల్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్కి రీడైరెక్ట్ అవుతాడు. ఆ ఆఫర్ కోసము మాక్సిమం పర్చేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఒక యూజర్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడంటే దాని గురించి పర్చేస్ చేయడానికి దానివల్ల నీడ్ ఉండే సెర్చ్ చేస్తాడు కాబట్టి, కొన్ని ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఫ్రీనే గైస్, కాబట్టి వీటిని వదిలేకండి, యూజ్ చేసుకోండి. మీరు మీ క్లయింట్కి రన్ చేసినా, ఒకవేళ మీ బిజినెస్కి మీరు రన్ చేసుకుంటున్నా, ఓకేనా. సో ఆప్షన్స్ ని కంపల్సరీ యూజ్ చేసుకోండి. సో మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ప్రమోషనల్ డీటెయిల్స్, ఇక్కడ ఆన్ ఆర్డర్స్ ఓవర్, ఇక్కడ ఆన్ ఆర్డర్స్ ఓవర్ అంటే ఏంటంటే 500 రూపాయల కంటే ఎక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ కొంటే మాత్రమే తనకి ఆఫర్ వెళ్తుంది. ఓకేనా. సో అలా కాకుండా మీరు ప్రమో కోడ్ కూడా ఇవ్వచ్చు. ప్రమో కోడ్ సపోజ్ ఇది ఏప్రిల్ కాబట్టి సో 25 ఏప్రిల్ 25 అని ఇచ్చేసాను. సో ఇప్పుడు యూజర్ అనేవాడు ఈ ప్రమోషనల్ కోడ్ ని ఈ ప్రమో కోడ్ ని యూజ్ చేసుకొని ఆ ఆఫర్ తెచ్చుకోవచ్చు. అర్థమైందా మీకు? ఈ 2 ఆప్షన్స్ అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో ఆన్ ఆర్డర్స్ ఓవర్ అండ్ ప్రమో కోడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మీకు ఈ ప్రమోషనల్ కోడ్, మీరు ఇదైతే ప్రమోషనల్ డీటెయిల్స్ ఉన్నాయో వీటిని కూడా స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ పెట్టుకోవచ్చు, అంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. దాని తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్స్, ఇది ఏదైతే సమ్మర్ సేల్ ఉందో దీన్ని కూడా సేమ్ ఏ డే కనపడాలి, ఏ టైంలో కనిపించాలి, ఏ వీక్ డేస్ లో కనిపించాలి. సో ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీకు ఇంకా చాలా ఆప్షన్స్ తెలుస్తాయి. ఓకేనా. సో మీరు క్లాస్ వినేసి వెళ్ళిపోకండి, మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. అంటే మీకు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటది. లేదంటే ఇవాళ వీడియో చూసేసి తర్వాత 2 రోజుల తర్వాత మీరు యాడ్ ఓపెన్ చేస్తే మీకు ఏం గుర్తుండదు. కాబట్టి కంపల్సరీ మీరు వీడియో చూసిన తర్వాత నేర్చుకోవాలి అనుకుంటే దీనికి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. అలాగే మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ కి, అంటే మళ్ళీ సెకండ్ టైం చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైజెస్ గైస్. ప్రైజెస్ లోకి వెళ్తే, సో ఇక్కడ ప్రైజెస్ లోకి వచ్చేస్తే మీకు లాంగ్వేజ్, సో లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంచుదాము. బ్రాండ్స్ వచ్చేసి సపోజ్ నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా. కరెన్సీ వచ్చేసి INR. కరెన్సీ యాడ్ చేసుకున్న తర్వాత ప్రీ క్వాలిఫైర్ అని ఉంది కదా. సో ఇవి మీకు నేను చెప్పినట్లు సపోజ్ మీరు ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. సపోజ్ ప్రైస్ సెట్, ఇదేంటంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చేస్తున్నాను. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని టైప్ చేసిన తర్వాత ప్రైస్ సపోజ్ 10,000 ఇచ్చామనుకోండి. 10,000 డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రైజ్. సో దీనికి డిస్క్రిప్షన్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్ గైస్. డిస్క్రిప్షన్ ఏంటంటే, సో మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ నేను ఎగ్జాంపుల్ ఏజెన్సీ ఓరియంటెడ్ కోర్స్ అని యాడ్ చేశాను. సో మీరు ఇలాగా మీ డిస్క్రిప్షన్ ఏదైనా ఒక 25 క్యారెక్టర్స్ లో యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఫైనల్ యూఆర్ఎల్ అక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళాలి. మీకు ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తుంది కదా, ఇలా చూపిస్తుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేస్తే ఏ ల్యాండింగ్ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ మీరు లింక్ ఇవ్వాలన్నమాట ఫైనల్ URL. ఓకేనా. సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ మీకు ఇక్కడ మల్టిపుల్ ఉంటాయి, నేను ఎగ్జాంపుల్కి ఒకటే చూపిస్తున్నాను. మీరు ఇంకా కిందకి యాడ్ చేసుకుంటే సో మీరు ఇలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటి పొజిషన్స్ చేంజ్ చేయాలనుకుంటే డ్రాగ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఒకవేళ అవసరం లేదనుకోండి వీటిని డిలీట్ చేసేయచ్చు. ఓకేనా. సో ఇలా అన్నిటికీ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో సేమ్ మళ్ళీ మీకు ఇక్కడ. ఓకేనా. సో ఇలా చేయాలి గైస్. దాని తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా. సో ఇప్పుడు నేను చెప్పడం మర్చిపోయా, ఇప్పటి వరకు మీరు ఏవైతే చూసారో వాటన్నిటికీ మీకు ఇక్కడ కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయకపోతే మీకు అది యాడ్ అవ్వదు, అంటే మీరు చేసింది మొత్తం పోతుంది. సో కాబట్టి ఇక్కడ సేవ్ చేయండి. ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సేవ్ చేసి అప్లై క్లిక్ చేస్తేనే అది యాడ్ అవుతుంది అనమాట యాడ్ లో. సో మీరు ఇక్కడ నేను ఇంకొక ఆప్షన్ చూపించడం మర్చిపోయా గైస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంది కదా, మీరు ఇక్కడ పర్ అవర్ 10,000 అనేది పర్ మంత్, ఎన్ని డేస్ ఎన్ని అవర్స్ అనే దాన్ని బట్టి కూడా మీరు ఇక్కడ చూసుకుంటే పర్ అవరా, పర్ డేనా, పర్ వీక్, పర్ మంత్, పర్ ఇయరా. సో ఇలాగా మీరు యూనిట్స్ ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ పర్ మంత్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో పర్ మంత్ కి 10,000. ఓకేనా. డిజిటల్ మార్కెటింగ్ ఇలా చూపిస్తుంది. ఓకేనా.
సో మీకు ఏ డౌట్స్ లేవు, అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాల్స్ గైస్. కాల్స్ ఏంటంటే మీరు డైరెక్ట్ కాల్స్ తెప్పించుకోవాలనుకున్నాను అంటే మీకు డైరెక్ట్ కాల్స్ రావాలనుకోండి మీ బిజినెస్కి. సపోజ్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ టైప్ చేశారనుకోండి. సపోజ్ నేను ఏదో టైప్ చేస్తున్నాను. సో మీ మొబైల్ నెంబర్ టైప్ చేసేస్తే మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ యాడ్ అవుతుంది. మొబైల్ నెంబర్ యాడ్ అయిన తర్వాత మీ ఇప్పుడు యూజర్ అనేవాడు యాడ్ పైన క్లిక్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ ఆ కాల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేస్తే మీకు కాల్ వచ్చేస్తుంది అనమాట. ఈ నెంబర్కి కాల్ వచ్చేస్తుంది. ఓకేనా. సో మీకు ఇక్కడ ఇంకా ఆప్షన్ ఉంటాయి, కాల్ ఫ్రమ్ యాడ్స్ సెలెక్ట్ చేసుకోండి. అడ్వాన్స్డ్ ఆప్షన్, దీన్ని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు ఎప్పుడు చూపించాలనేది. నెక్స్ట్ మీకు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే గైస్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. కాల్ ఏదైతే వస్తుందో మీకు ఆ కాల్ ఒక పర్సన్ కాల్ చేస్తాడు కదా, ఆ పర్సన్ నెంబర్ మీకు రాదు, గూగుల్ నుంచి మీకు కాల్ వస్తుంది. అర్థమైందా? సో ఫస్ట్ పర్సన్ ఎవరైతే కాల్ చేస్తున్నారో ఆ కాల్ గూగుల్ సర్వర్స్ తో కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మీకు కాల్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ ఏంటంటే యూజర్ మొబైల్ నెంబర్ మీకు కనిపించదు. ఓకేనా. యూజర్ మొబైల్ నెంబర్ మీకు కనిపించదు, ఎందుకంటే అది గూగుల్ ప్రైవసీ, యూజర్ డేటా ప్రైవేట్ లో ఉంచాలని చెప్పేసి గూగుల్ పాలసీ అనమాట అది. సో మీకు ఆ డేటా కనిపించదు, అంటే తన మొబైల్ నెంబర్ ఏ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు అనేది మీకు తెలియదు. ఓకేనా. సో ఒకవేళ మాకు డేటానే కావాలి, తన నేమ్ తన మొబైల్ నెంబరే కావాలనుకుంటే మీకు ఇంకా కింద ఆప్షన్స్ ఉంటాయి, లీడ్ ఫామ్ అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను కాల్ ఆప్షన్ కూడా. సో దీన్ని రిమూవ్ చేసేసి సో స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ అంటే ఏంటంటే గైస్, స్ట్రక్చర్ స్నిప్పెట్స్ వచ్చేసి ఫస్ట్ హెడర్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఫస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ కి నేను కోర్సెస్ తీసుకుంటున్నాను. కోర్సెస్ లో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తాను, డిఎం కోర్స్. ఓకేనా. డిఎం అంటే డిజిటల్, సో డిఎం కోర్సు, డిఎం అంటే డిజిటల్ మార్కెటింగ్. సో దాని తర్వాత ఎస్ఎంఎం, సో సోషల్ మీడియా మార్కెటింగ్. సో దాని తర్వాత ఎస్ఈఓ. ఓకేనా. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకేనా. సో మీకు ఇక్కడ చూసుకుంటే కోర్సెస్ అని చూపించేసి మీకు ఇక్కడ చూపిస్తుంది కదా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర అనేది. సో మీరు ఇలా ఇంకా మల్టిపుల్ కోర్సెస్ ఉంటే అవన్నీ ఇక్కడ కింద యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీటిని ఇలా అంటే సో మనము ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో మనం ప్రతి చోట చూపించాలి కాబట్టి ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఫ్రీనే కదా. సో లీడ్ ఫామ్ నేను చెప్పాను కదా గైస్, లీడ్ ఫామ్ అని చెప్పేసి. సో లీడ్ ఫామ్స్ అనమాట. లీడ్ ఫామ్స్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ ఇక్కడ హెడ్ లైన్ డిఎం కోర్స్. ఓకేనా. సో బిజినెస్ నేమ్ బ్లూ ఫ్లాష్, సో బ్లూ ఫ్లాష్ మీడియా కంపెనీ నేమ్, డిస్క్రిప్షన్. సో మీరు ఇక్కడ చూపిస్తుంది కదా బ్లూ ఫ్లాష్ మీడియా కంపెనీ నేమ్ చూపిస్తుంది, ఇక్కడ డిస్క్రిప్షన్ అన్న ఏదైతే ఉందో సో మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలన్నమాట. మీ కోర్సెస్ ఫెసిలిటీస్ ఏంటి, మీ కోర్సులో ఉండేవి, అంటే మీ కోర్స్ గురించి కొంచెం డీటెయిల్ గా డిస్క్రిప్షన్ రాయాలి. సో దాని తర్వాత మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అతని దగ్గర నుంచి మీకు ఏం కావాలి, అతని దగ్గర నుంచి అంటే యూజర్ దగ్గర నుంచి మీకు ఏం డేటా కావాలి, నేమ్. ఓకేనా. సో నేమ్ కూడా ఫుల్ నేమా లేదంటే ఫస్ట్ అండ్ లాస్ట్ నేమా, ఫుల్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి మాక్సిమం. ఓకేనా. సో దాని తర్వాత ఇది ఆప్షనల్ లా కంపల్సరీనా, ఆప్షనల్ ఆన్ చేసుకోవద్దు, కంపల్సరీ కావాలి. ఓకేనా. సో ప్రీఫిల్డ్ అంటే ఏంటంటే గైస్ డైరెక్ట్ ఆటోమేటిక్ గా తను ఇంతకు ముందు ఎక్కడో చోట ఫామ్ ఫిల్అప్ చేసి ఉంటాడు కదా. సో తను మాన్యువల్ గా కీబోర్డ్ ఓపెన్ చేసి టైప్ చేసే పని లేదు, డైరెక్ట్ డేటా అదే తీసేసుకుంటది, ఎందుకంటే గూగుల్ దగ్గర మన డేటా అంతా ఉంటది. ఓకేనా. సో అదే ప్రీఫిల్ చేసేసిద్ది. ఒకవేళ లేదనుకుంటే అంటే తను కొత్త డివైస్ యూజ్ చేస్తుంటే తను మళ్ళీ తను మాన్యువల్ గా టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ప్రీఫిల్ అంటే అది. సో దాని తర్వాత ఫోన్ నెంబర్ కూడా మీకు కావాల్సిన దాని ప్రకారం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో నేమ్, ఫోన్ నెంబరు మ్యాక్సిమం ఈ రెండు చాలు, ఈమెయిల్స్ అవసరం లేదు మీకు. ఓకేనా. ఈమెయిల్స్ అంత పని లేదు, మీరు మొబైల్ నెంబర్ తీసుకుంటే చాలు. సో దాని తర్వాత మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే అన్ని క్వశ్చన్స్ అడగండి గైస్, ఎందుకంటే యూజర్ అనేవాడికి 2-3 క్వశ్చన్స్ అయితే పర్వాలేదు, మీరు అతని డేటా మొత్తం అడిగేస్తే ఏంటంటే వాడు చిరాకు దొబ్బి వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు మినిమం లిమిటెడ్ క్వశ్చన్స్ అడగండి, లేదు 1 or 3 క్వశ్చన్స్ లోపు ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగండి పర్వాలేదు. ఓకేనా. మాక్సిమం 3 క్వశ్చన్స్ మాత్రమే అడగండి. ఓకేనా. సో నేము, ఫోన్ నెంబర్, దాని తర్వాత సిటీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఇంకా వర్కింగ్, ఒకవేళ మీరు ఎవరైనా హైర్ చేసుకోవడానికి అయితే తను ప్రజెంట్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు దాని ప్రకారం మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓకేనా. సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దాని తర్వాత క్వశ్చన్స్. సో ఇక్కడ క్వశ్చన్స్ పైన క్లిక్ చేస్తే న్యూ క్వశ్చన్ ఉంది కదా. సో సపోజ్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ అడిగాడు విచ్ ప్రోడక్ట్ ఆర్ యూ ప్లానింగ్ టు పర్చేస్. సో దీనిపైన క్లిక్ చేస్తే మల్టిపుల్ చాయిస్ అనమాట, మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫోన్, సో నేను ఎగ్జాంపుల్ కి ఫోన్, ల్యాప్టాప్ అని ఇచ్చేసాను.
సో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్స్ అని ఇలా కనిపిస్తుంది యూజర్ అనేవాడికి. దాని పైన క్లిక్ చేసి ఏం కొనాలనుకుంటున్నాడు, మొబైల్ కొనాలనుకుంటున్నాడా, ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాడు సెలెక్ట్ చేసుకుంటాడు. సో మీరు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఇక్కడ సపోజ్ ఇది రియల్ ఎస్టేట్ కాబట్టి ఓపెన్ ప్లాట్సా, రెడ్ శాండిల్, ఫార్మ్ ల్యాండ్సా, అలా ఆ 2 ఆప్షన్స్ ఇచ్చేస్తే దానికి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకేనా, ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్ లో మీరు ఇక్కడ షార్ట్ ఆన్సర్ కూడా యాడ్ చేయొచ్చు. షార్ట్ ఆన్సర్ అంటే ఏంటంటే తను ఎలా అంటే టైప్ చేయాలి, ఉచ్చపాటి వారు తను ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ తను మాన్యువల్ గా కీబోర్డ్ ఓపెన్ చేసి టైప్ చేసే విధంగా వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఇంకా మల్టిపుల్ క్వశ్చన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మీరు. సో దాని తర్వాత ప్రైవసీ పాలసీ, ఇక్కడ మీ వెబ్సైట్ లో ఆల్రెడీ ప్రైవసీ పాలసీ పేజ్ ఉంటుంది, మాక్సిమం అన్ని వెబ్సైట్స్ కి ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ అమ్ముతున్నా కానీ ఎలా అయినా కానీ, ఒకవేళ లేనప్పుడు మీరు మీ డైరెక్ట్ మీ వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, సో మీ వెబ్సైట్ లింక్ కాపీ చేసి పేస్ట్ చేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, సో ఇక్కడ మీ వెబ్సైట్ లింక్ పేస్ట్ చేసేయండి. ఓకేనా, సో దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్లెయిన్ గా కనిపించకుండా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. సో ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే థ్యాంక్ యూ, సో మీకు ఇక్కడ ఇలా ఉంది కదా సబ్మిషన్ పేజ్, థ్యాంక్ యూ అని చూపిస్తుంది. సో ఇలా థ్యాంక్ యూ, విల్ కాంటాక్ట్ యూ సూన్. మీరు ఇక్కడ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కాల్ టు యాక్షన్, ఇక్కడ మాక్సిమం షాప్ నో ఇచ్చేస్తారు. కాల్ టు యాక్షన్ యూఆర్ఎల్, షాప్ నో పైన క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, సేమ్ వెబ్సైట్కి వెళ్ళాలి, వెబ్సైట్ లింక్ పేస్ట్ చేసేస్తున్నాం. సో దాని తర్వాత కాల్ టు యాక్షన్ యాడ్కి ఇది, సో మీకు చూపిస్తాను దాని ప్రివ్యూ కూడా. సపోజ్ ఇది కూడా జాయిన్ నౌ అని క్లిక్ చేసి దానికి డిస్క్రిప్షన్ దాని గురించి ఏమైనా రాయాలనుకుంటే రాయండి, డిస్క్రిప్షన్ దాని గురించి ఏమైనా రాయాలనుకుంటే రాయండి. ఓకేనా, సో మీకు ఇప్పుడు ఇక్కడ యాడ్ ఉంది కదా, ఇక్కడ జాయిన్ నౌ అనేసి ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది గైస్ లీడ్ ఫామ్ అనేది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత యాప్స్, సో మీకు నేను చూపిస్తా చూడండి, యాప్స్ ఉంది కదా, యాప్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి, సపోజ్ ఇక్కడ ప్లే స్టోర్కి వచ్చేసిన తర్వాత మీ యాప్, సపోజ్ ఎగ్జాంపుల్కి ఇక్కడ క్రికెట్ లీగ్ అని ఉంది కదా, ఇది మీ యాప్ అనుకోండి. ఈ యాప్ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ యాప్ లింక్ పేస్ట్ చేసేస్తే యాప్ తీసేసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ యాప్ లింక్ తీసేసుకుంది కదా, మీకు ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ చూపిస్తుంది గైస్. ఓకేనా, సో ఇలా మీ యాప్స్ కూడా ఇన్స్టాల్స్ పెంచుకోవాలి అనుకుంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇవే గైస్ ఎక్స్టెన్షన్స్ అంటారు, సైట్ లింక్స్, సో ఇక్కడ అసెట్స్ అంటారు. ఓకేనా, సో చాలా టైప్స్ అంటారు, మీరు ఇవన్నీ యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నేను ప్రొవైడ్ చేసే కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఇంతే గైస్, మీకు ఇంకా డే 5 లో కలుస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.